ఇవాళ తిరుపతిలో మూడో రోజు అండి. మూడో పాశ్రం చదువుకుందాం మనము. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్యోత్య కృష్ణం పాదార్ఘ్యం సంస్కృతి శిరసిద్ధ మధ్యాపయంతి సోచిష్టాయాం సజి నిగళితం యా బలాత్కుచ్చ భుక్తే గోదా తస్యై నమైదమిదం భూయేవాసు భూయః. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கென்று நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பலே சென்னில் ஊர் கைலகளா பூங்கு வளை போதில் பொலிவண்டு கட்படப்பா தேங்காதே புக்கிரிந்து சீத்தமுலை பத்தி வாங்கா குடம் நிறைக்கும் வல்லல்ல பெரும்ப சுக்கள் நீங்காத செల్వం నీందేలో రెంబావాయ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే గోపికలు బలి చక్రవర్తి ఇచ్చిన దానమునంది విక్రమించి ఆకాశం వరకు పెరిగి మూడు లోకములను తన పాదములచే కొలిచిన పురుషోత్తముని దివ్యనామాలను గానం చేసి మేము మా వ్రతములకు కావాల్సినట్లుగా వేకువజామున స్నానం చేయగానే దేశమంతా నెలకు 3 వానలు పడి ఈతిబాధలు లేకుండా సుఖంగా ఉంటుంది. బాగా ఎదిగిన వరిచేలలో చేపలు తుళ్ళింతలు కొడుతూ ఉండగా కలుపు వల్ల తుమ్మెదలు నిద్రిస్తూ ఉంటాయి. పశువుల కొట్టమునందు ప్రవేశించి స్థిరంగా కూర్చుండి ఆవుల పొదుగును చెయ్యి వేయంగానే కొండలు నిండుగా క్షీరధారలను కురిపిస్తాయి. దేశంలో ఎల్లడలా శాశ్వతమైన సంపదలు నిండి ఉంటాయి. ఏంటంటే ఈ శ్లోకంలో ఆండాళ్ళతో ఏం చెప్తుందంటే దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, చక్కగా పంటలు బాగా పండాలి, ఆవులు ముట్టగానే అన్నమాట వీటి నుంచి పాలు ధారగా అనమాట కుండపాతిగా అలా చేయాలి అట్లా చెప్తోందండి ఆవిడ. దేశంలో ఎల్లెల్లలా అనమాట శాశ్వతమైన సంపదలు ఉండాలి, ఇవన్నీ మాకు కావాలి అని చెప్తోందనమాట. తిరువెంబావై అని ఉందండి. ఇది కంచి పరమాచారి ఏంటంటే తమిళనాడు అంతా కూడా దీనికి ప్రాచుర్యం చెందేటట్లు చేశారనమాట. మనకు అంత బాగా తెలియదు. ఆ పాశ్రం కూడా ఒకటి చదువుకుందాము. ఆదియం అంతము ఇల్లా అరుం పెరుం జ్యోతియాం పాడ కేటేయం வாழ்த்தடங்கண் மாதே வழுதேவன் செவியோனின் சேவிதான் மாதேவன் வார் கடல்கள் வாழ்த்தியா வாழ்த்து விழிப்பாய் வீதுவாய் கேட்டலுமே விம்மி விம்மி மெய்மருது போதார் அமளியன் மேல் நின்றும் பருண்டும் பொங்கன்.